యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి ఘనత ప్రభావం కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయంలో 6వ వచనంలో కనుక గమనించినట్లయితే, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గము తిన్నవగును, కరుకు మార్గములు నున్నవి అగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగాను. బాప్తిజమిచ్చు యోహాను గురించి ఆయన ఇంకను భూమి మీదకి రాకముందే, ఆయన శరీరములో ఇంకను జన్మించకముందే యెషయా గ్రంథములో ఆయన గురించి రాయబడింది. ప్రియులారా, అదేవిధంగా నీవు నేను కూడా పుట్టక ముందే తన మహిమకు కీర్తి కలిగినట్లుగా నిన్ను నన్ను కూడా క్రీస్తునందు దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. బాప్తిజమిచ్చు యోహాను ఎడల ఆయన అంటున్నాడు, అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము అని ఆయన సెలవిస్తున్నాడు. అదేవిధంగా మరి ఆయన చిత్తాన్ని నీవు నేను గమనించగలుగుతున్నామా? ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నామా? నీ జీవితము నా జీవితము ఆయనకు మహిమకరంగా ఉన్నదా? మన నిమిత్తం ఒక ఏర్పాటును ఆయన కలిగింపచేసి ఉన్నాడు. ఆ ఏర్పాటును గుర్తెరగలుగుతున్నామా? ఆ ఏర్పాటులో నీవు నేను కూడా జీవించగలుగుతున్నామా? నేను సృజించిన జనులు నా స్తోత్రములను ప్రచురము చేస్తారని యెషయా 43:21 వాక్యము సెలవిస్తున్న విధంగా నువ్వు నీ దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతున్నావా? నీ దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా అనేది ఒక్కసారి హృదయంలో పరిశీలన చేసుకోవాలి. బాప్తిజం ఇచ్చే యోహాను తన గురించి రాయబడిన విధంగా ఆయన జీవించాడు. నీ నిమిత్తము నా నిమిత్తము కూడా ఆయన ఒక ఉద్దేశము కలిగి పరలోకంలో నీవు నేను భూమి మీదకి రాకముందే క్రీస్తులో తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటుని గమనించు, ఆ ఏర్పాటు ప్రకారం భూమి మీద నీ దేవుని మహిమపరచు. అప్పుడు నువ్వు ధన్యుడిగా చేయబడతావు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకే కృతజ్ఞత చెందునుగాక. ఆమేన్.